నేటి పూజలలో ముఖ్య తరపులు నేడు ప్రేమ సమకూర్చినటువంటి నాయకు ఉదాహరణ కుటుంబ సభ్యుల కోసం అదేవిధంగా వారి కుమారుడు నాయకుడు మాస్టర్ సభ్యుల కోసం నాయకుడు కుటుంబ సభ్యుల కోసం విధానపడినట్లుగా ఈ పూజ సమర్పించబడుతుంది. అదేవిధంగా గుడిలో ఆరోగ్యమవుతుంది పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధాలు తగ్గుముఖపడ్డానని ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్యటువంటి యుద్ధ వాతావరణం వల్ల ఎంతో మంది కూడా పేద ప్రజలు, అమాయక ప్రజలు అస్సులు వాస్తున్నారు. దేవుడి కృప వల్ల ఎంత వాతావరణంలో ఒక మంచి శాంతి నెలకొల్లేలాగా దేశాల మధ్య సఖ్యత నెలకొల్లేలాగా ఈ పూజ ప్రత్యేక రీతిగా సమర్పించబడుతుంది. అన్నకల్ల జన్మతేజ ప్రయోగకి జన్మతేజ ప్రయోగ పరిశ్రమగా దేవుడు అక్కడికి మంచి జ్ఞానాన్ని మంచి ఫలితాలు పూజ కోసం వారు కుటుంబ సభ్యులు కొరియం శక్తి చాపి తిరిగి దేవుడు మంచి నిర్ణయించగలగా పూజ కోసం వారు కుటుంబ సభ్యులు నాలుగు శారీ మీ మామ్స్ ఫస్ట్ ఇయర్ పరిశ్రమ రాస్తున్నారు. దేవుడు మంచి దేవుని జ్ఞానం నిర్ణయించగలగా పూజ కోసం వారు కుటుంబ సభ్యులు బాలన్స్ నగర్ సుబ్బారాయుడు కుమారుడు సురేందర్ పరీక్షలు రాస్తుండగా దేవుడు మంచి దేవుని జ్ఞానాన్ని ఐదు వారిని దయచేయడంగా పూజ కోసం వారు కుటుంబ సభ్యులు ముందుగా జెస్సికా పరమప్రతి పరీక్షలు రాయబోతుండగా దేవుడు మంచి దేవుని జ్ఞానాన్ని ఐదు వారిని దయచేయడంగా పూజ కోసం వారు కుటుంబ సభ్యులు దేశవంచ శ్యామ్ కుమార్ మంచాల దేవుడు దయచేయడంగా పూజ కోసం వారు కుటుంబ సభ్యులు రాజకుమార్ అనుష రిత్విక దేవుడిని వారు చేసిన భావిస్తూ దేవుడు రాజకుమార్ వారిలాగా పూజలు కూర్చున్న వారు కుటుంబ సభ్యులు జోసఫ్ ధాన్య ప్రతి మరియు జయంతి మేరీ జయదాస్ వర్షిణి లక్ష్మి దేవుడి ప్రతి సాధించలాగా పూజలు కూర్చున్న వారు కుటుంబ సభ్యులు కొలిగం సుధా ప్రతి పరిచయం రాస్తున్నారు. మా దేవుడు దేవుడి జ్ఞానం చాలా మంచి పట్టాలు దయచేయాలన్నా పూజలు కూర్చున్న వారు కుటుంబ సభ్యులు నాయకు బాలసౌరి కుమారి సతీష్ సంధ్య చైతన్య రవి గాయత్రి చంద్రకాంత్ భవాని కుటుంబ సభ్యులు దేవుడు జీవించాలని పూజలు కూర్చున్న వారు కుటుంబ సభ్యులు పరిచయం రాయబడినటువంటి పండితి మహేశ్వర దేవుడు మంచి నేర్చేలాగా పూజలు కూర్చున్న వారు కుటుంబ సభ్యులు పుట్టుకూరి మాసపు దేవాది దేవుడు మంచి నేర్చేలాగా పూజలు కూర్చున్న వారు కుటుంబ సభ్యులు దాని వారు మనందరికీ ఈ పూజ అని పంపించబడుతుంది. చేతులు వచ్చి బద్ధితంగా ఈ పూజ ప్రారంభిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో సహోదరులారా వీకులుగా ఇదే బలిపూజలో పాల్గొంటూ మునుపు చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకుందా వాటికై ప్రభు సంవత్సరం పశ్చాత్తాపడుతూ మళ్ళీ
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చుదురుగాక. చూపండి ఓ ప్రభువా, మా హృదయములను నీ అనుగ్రహముతో నింపండి. మేము చెడ్డ వాంఛల నుండి ముక్తిని పొంది అపారమైన నీ వరప్రసాద సహాయముతో జీవమునిచ్చు నీ వాక్య పదములో పయనింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. విగ్రహములను మా దైవములుగా ఎంచము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభువు చెంతకు మరలిరండి. మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. మీరు ప్రభువు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపు. ప్రభు, మా పాపములను మన్నింపుము, మా మనవిని అంగీకరింపుము. మేము నిన్ను స్తుతింతుము. అస్సీరియా మమ్ము రక్షింపజాలదు, యుద్ధాశ్వములు మమ్ము కాపాడలేవు. మేము ఇక మీదట విగ్రహములను మా దైవములుగా ఎంచము. దిక్కులేని వారికి కరుణను చూపువాడవు నీవే. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కుదుర్తును, నిండు హృదయముతో వారిని ప్రేమింతును, వారిపై ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇశ్రాయేలీయులను ఆదరింతును. వారు పూల వలె వికసింతురు, లెబనోను చెట్ల వలె దృఢముగా వేరుదన్నుదురు. వారికి కొత్త చిగుళ్ళు బుట్టగా ఒలీవు చెట్టు వలె సుందరముగా అలరారుదురు. లెబనోను దేవదారుల వలె పరిమళము ఒలుకుదురు. ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదురు. పొలములో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు. లెబనోను ద్రాక్ష వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఇశ్రాయేలీయులు మరల విగ్రహముల జోలికి పోరు. నేను వారి మనవులు ఆలించి వారిని కనికరింతును. ఎల్లప్పుడూ పచ్చగా నుండు చెట్టు వలె వారికి నీడనిత్తును. వారు నా నుండి ఎల్ల దీవెనలను బడయుదురు. జ్ఞానము గలవారు ఇందలి విషయములను గ్రహింతురుగాక. వివేకము గలవారు ఈ సంగతులను అర్థము చేసుకొందురుగాక. ప్రభువు మార్గములు తిన్ననివి, సజ్జనులు వాని వెంట నడుతురు. కానీ దుష్టులు వాని నుండి వైదొలిగి కాలు జారి పడిపోదురు. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ, నేను మీ దేవుడైన ప్రభుడను, మీరు నా మాటలు ఆలకింపుము. మీ భుజముల మీద నుండి బరువును దింపినది నేనే, మీ చేతుల నుండి గంపను తొలగించినది నేనే. మీరు ఆపదలో ఉండి నాకు మొరపెట్టగా నేను మిమ్ము ఆదుకొంటిని. తుఫానులో దావుకొని ఉండి మీకు జవాబిచ్చితిని. మరీబా జలముల వద్ద మీరు నన్ను పరీక్షించితిరి. నా ప్రజలారా వినుడు, నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. అందరూ, నేను మీ దేవుడైన ప్రభువుడను, మీరు నా మాటలు ఆలకింపుము. ఇశ్రాయేలీయులారా, మీరు నా మాట వినిన ఎంత బాగుండును. మీరు అన్యదైవములను కొలుచురాదు, పరదైవములకు మొక్కరాదు. అందరూ, నేను మీ దేవుడనైన ప్రభుడను, మీరు నా మాటలు ఆలకింపుము. నేను మీ దేవుడైన ప్రభువును, ఐగుప్తు నుండి మిమ్ము తోడుకొని వచ్చిన వాడను. మీరు
నోరు తెరిచిన చాలును, నేను మీకు భోజనము పెట్టెదను. కానీ నా ప్రజలు నా మాట వినుటలేదు, ఇశ్రాయేలీయులు నాకు విధేయులవుటలేదు. నేను వేగరమే వారి శత్రువులను ఓడింతును, వారి విరోధులను జయించుదును. అందరూ, నేను మీ దేవుడినైన ప్రభుడను, మీరు నా మాటలు ఆలకింపుడు. నేను మిమ్ము మేలైన గోధుమలతో పోషింతును, కొండతేనెతో సంతృప్తి పరుతును. అందరూ, నేను మీ దేవుడైన ప్రభుడను, మీరు నా మాటలు ఆలకింపుము. జీవితకాలమంతా ఆరాధించేదా, జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. ఎల్లిన వారు నీతో ఉండుగాక, నీ ఆత్మతోను ఉండుగాక. మాకు గారు రాసిన పవిత్ర సువిశేషములోని వాక్యము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 12వ అధ్యాయం 27-34. ఆ దినములలో యేసు బోధనను ఆలకించిన ధర్మశాస్త్ర బోధకుడు ఒక యేసును సమీపించి, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించాడు. అందుకు యేసు, ఇశ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితోనూ ప్రేమించవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు నీ పూర్వవాన్ని ప్రేమించుకో, ఇది రెండవ ఆజ్ఞ. వీరు ఇచ్చిన ఆజ్ఞ మరొకటి లేదు అని సమాధానం ఇచ్చినాడు. అప్పుడు అతడు, బోధకుడా, నీ మీద అర్థము చెప్పి దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకున్నట్టు తన పొరుగు వారే తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికాడు. చక్కగా సమాధానం ఇచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకుడితో యేసు, దేవుడి రాజ్యం నాకు మీకు దూరంగా లేదు అని. అది తర్వాత ఆయనను ఎవరు ఏమీ అడుగుటకు సాహసంగా లేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తుకు స్తుతి కలుగునుగాక. Kennedy,
నీవు కరుణించుమి. నావన్నే అంగీకరించుమి దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుకున్న ఈ బలి సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడికి అంగీకారం ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతిని మన ప్రజలకు తన పవిత్ర శ్రీ సభపై మీ కరముల ద్వారా ఏమైనా స్వీకరించుగాక. ప్రభువా, నీవు అర్పించుతున్న ఈ కానుకలను కనికరంతో వీక్షించండి. ఇవి నీకు ఆమోదయోగ్యముగా ఉండి మాకు రక్షణ సాధనములుగా ఉపకరించుగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారి కృతజ్ఞత తెలుపుదాము. దేవా, పావన పిత, సర్వశక్తి కలిగించే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకు. ఏలైనా మేము నిగ్రహంగా జీవించు నీకు కృతజ్ఞత తెలుపవలేనని మీరు చిత్తరించిరి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్మ కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతి గీతములకు నిన్ను ఘనపరుస్తా ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమును సన్న ప్రభువు నామమున వేచేసిన వారు ధన్యులు. మహోన్నతమును సన్న. ఓ ప్రభువా, కనుకని పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుభ్రపరచాం. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు కలుగుతాయి. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పగినందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తుంచి శిష్యులకు ఇచ్చి చూపాడు. మీరందరూ దీనిని తీసుకొని భుజింతురు. ఏనాటిది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధమైన భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చి చూపాడు. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు ధారగోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వ్యాపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నా. మీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు ఆమె పాత్రలుగా చేసినందులకు మీకు వందనాలు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచున్నాను పాల్గొంటున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించిన నీ క్రీస్తువును జ్ఞాపకం వస్తుంది. మా పదాలు పాపులని మా తగిన పాపని గురు గంటలతో పాటు మమ్మల్ని రేపేమేందుకు పరిపూర్ణ చేయండి. ఉత్థానము సరిపోయిన మా సహోదరు నీ కనికరం వల్ల సరిపోయిన వారిని జ్ఞాపకం వస్తున్నాను. వారిని నీ దేవుడు ప్రకాశం చేస్తున్నాను. మా అందరిపై చూపి దేవుని కనుక మరి మాట్లాడు పునీత దూతపు గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పునీతోనూ మా పునీత జీవితంలో భాగంలో దయచేయండి. అప్పుడు వారితో కలిసి నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నీకు స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక జపాన్ని జపించబోయే ముందు మన వాక్యంలో విన్నటువంటి విధమున మన పాపాల కోసం మనందరూ కూడా పశ్చాత్తాపడుతూ దేవునికి సముచితమైనటువంటి స్థానాన్ని మన జీవితాలలో ఇచ్చేటువంటి అద్భుతమైన హృదయాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని పరలోక జపాన్ని జపించుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. మా నాన్నకి కావలసిన ఆహారాన్ని ఇవ్వండి. మా యొక్క పాపములను విమోచించండి. మమ్ము శోధనలోకి ప్రవేశింపనివ్వకండి, మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతి ప్రసాదించు. నీ దయాళుత వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము శాంతము మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగ్దానములను నిరీక్షించుచుందుము. మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని అపోస్తలుడు వచ్చి చేయగల వారిని యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును రక్షకుడు నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింప యుగ యుగములు జీవించి పరిపాలించడు వారా. ఏడవారి శాంతి సమాధానం ఎవరు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం లోపలికి పాపం పరిహరించు ప్రభువా, చెప్పండి. లోపలికి పాపం పరిహరించు ప్రభువా, లోపలికి పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుడు దివ్యగొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులకు. ప్రభువా, మేము ఆయన ప్రవేశించడం పాపులు కాము, క్రీస్తు శరీరం రక్తములు నిత్య జీవితం మనం కాపాడుగాక. ఆమేన్.
అంజలు వైద్యము మాదేవా సురాజా నిరాజా అంజలు వైద్యము మాదేవా అంజలు వైద్యము మాదేవా సురాజా నిరాజా Thank you.